SSMB29 రంగంలోకి మాస్టర్ మైండ్ దర్శక థియేటర్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోయే SSMB29 పాన్ వరల్డ్ ప్రాజెక్టుపై అంచనాలు ఎంతో పెరిగాయి. ఈ చిత్రాన్ని KL నారాయణ నిర్మిస్తున్న తాజాగా శోభు యార్లగడ్డను టీంలో చేరుస్తున్నట్లు సమాచారం. శోభును కార్యనిర్వాహక నిర్మాతగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ నిర్ణయం రాజమౌళి వద్ద ఉన్న శోభు అనుభవం మరియు మార్కెటింగ్ నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నట్లు అనిపిస్తుంది. బాహుబలి, RRR వంటి చిత్రాలతో శోభు మార్కెటింగ్ లో కీలక పాత్ర పోషించి అంతర్జాతీయ ప్రమోషన్స్ లో దాదాపు సహాయపడిన విషయం తెలిసిందే. శోభు యార్లగడ్డ అంతర్జాతీయ స్థాయిలో సినిమాను ప్రోత్సహించే విధానం మరియు వ్యూహాలతో రాజమౌళికి ఎంతో సహాయపడిన వ్యక్తి. ఇప్పుడు మహేష్ బాబు చిత్రం ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందడానికి శోభు ప్రణాళికలు కీలకంగా ఉంటాయని భావిస్తున్నారు. పెళ్లే చేసుకోను తేల్చేసిన హీరోయిన్. స్టార్ హీరోయిన్ ఐశ్వర్యలక్ష్మి పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నా ఇప్పుడు ఆమె అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. నా ప్రొఫైల్ కూడా మ్యాట్రిమోన్లో పెట్టాను. కానీ కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగా రాజీ పడి జీవిస్తున్నారనిపించింది. వారు వ్యక్తిగతంగా ఎదగలేకపోతున్నట్లు కనిపించినట్లు ఐశ్వర్యలక్ష్మి వెల్లడించారు. ఈ నిర్ణయం ఆమె పూర్తిగా ఆలోచించి తీసుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఆమె కెరీర్ పైన దృష్టి పెట్టి తన జీవితంలో పెళ్లి చేసే ఆలోచనకు విరామం ఇచ్చింది. మలయాళం, తమిళం మరియు తెలుగు చిత్రాలతో బాగా పేరొందిన ఐశ్వర్య గాడ్సే మూవీలో తెలుగులో అడుగుపెట్టింది. తర్వాత మట్టి కుస్తీ చిత్రం ఆమెకు తెలుగు ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ అందించింది. పొన్నియన్ సెల్వన్, జగమే తంత్రం వంటి ప్రాజెక్టులతో ఆమె నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాయిధరం తేజ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు. ముందు రివ్యూలపై నిషేధం. ఈ రోజుల్లో సినిమాలపై రివ్యూల ప్రభావం ఎంతగానో పెరిగింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు రివ్యూలు ప్లస్ గా ఉండగా ఫ్లాప్ సినిమాలకు అవి మైనస్ గా మారాయి. ఈ ప్రభావం సినిమా కలెక్షన్లు ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఫిల్మ్ మేకర్స్ రివ్యూల వలన తమ సినిమాలు దెబ్బతిన్నాయని భావిస్తూ తరచూ వాటిపై విమర్శలు చేస్తారు. శ్రీకాంత్ అయ్యగారు లాంటి ప్రముఖులు రివ్యూలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కంగువా మరియు వెట్టయాన్ సినిమాలకు నెగటివ్ రివ్యూల కారణంగా నష్టాలు జరిగాయని, దానివల్ల రివ్యూలను సినిమాలకు ముందు షోలో ప్రదర్శించడం నిషేధించాలనే నిర్ణయానికి తమిళ నిర్మాతల మండలి చేరుకుంది. రివ్యూలు సినిమాలపై ప్రభావం చూపించి అవి ప్రదర్శించాల్సిన ముందు ప్రేక్షకుల అభిప్రాయాలు తీసుకునే విధానం ఇప్పుడు వాటిపై కంట్రోల్ పెట్టాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయంపై వివిధ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు కంగువా లేదా వెట్టయాన్ సినిమాలు పెద్దగా మెరుగైన సినిమాలు కాదు అని అంటున్నారు. ప్రేక్షకులు తమ అభిప్రాయం ఆధారంగా సినిమాలకు వెళ్లాలని, రివ్యూలు పెంచినంత మాత్రాన మార్పు ఉండదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. క్రేజీ డైరెక్టర్లతో వెంకీ మామ నెక్స్ట్ మూవీ. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నారు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది. ఇదిలా ఉండగా వెంకటేష్ తన తదుపరి సినిమాకు సంబంధించి ఒక కొత్త ప్రాజెక్టును ఓకే చేసినట్లు సమాచారం. విక్టరీ వెంకటేష్ డీజెటిల్లు ఫేమ్ విమల్ కృష్ణతో ఒక యాక్షన్ ఎంటర్టైన్ చేయనున్నారు. విమల్ కృష్ణ చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన వెంకటేష్ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రం 2025 ప్రారంభంలో షూటింగ్ మొదలుపెట్టి అదే ఏడాది చివరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. విక్టరీ వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో గుర్తింపు పొందిన నటుడు. ఆయన సినిమాలు ఎంత గ్యాప్ లోనైనా కలొస్తుంటుంది. అలాగే డీజేటీలో విమల్ కృష్ణ చూపించిన కామెడీ రీతిని కూడా అభిమానులు ప్రశంసిస్తారు. అప్పుడు వెంకటేష్ మరియు విమల్ కృష్ణ కలిసి కామెడీని మరింత అద్భుతంగా చేసేందుకు ఎలాంటి క్రేజీ కాంబినేషన్ అవుతుందనేది ఆసక్తి కలిగించే అంశం. రకుల్ 2011లో కిరటం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలతో జోడీ చేసుకుంటూ స్టార్ డమ్ ను కైవసం చేసుకుంది. తన కెరీర్ ప్రారంభంలోనే రకుల్ కు సక్సెస్ లభించడంతో ఆమె దూసుకుపోయింది. ఇక రాశికన్నా 2014లో మనం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆమె ఊహలు గుసగుసలాడే సినిమాతో మెరిసి మంచి గుర్తింపు సంపాదించింది. అయితే కెరీర్ ప్రారంభంలో ఆమె పద్ధతిగా కనిపించడాన్ని ఇష్టపడడంతో అవకాశాలు కాస్త తగ్గాయి. రకుల్ వంటి స్టార్ హీరోయిన్స్ తో తక్కువ సమయంలోనే సినిమాలు చేస్తూ జోరుగా పరిగెత్తించిన రకుల్ ముందు ఆమెకు అవకాశాలు తగ్గడం వాస్తవం. అంతేకాదు రకుల్ ఫెయిల్ అయిన తర్వాత 2011లో కొండపొలం సినిమా చేసిన రకుల్ ఆ తర్వాత తెలుగు చిత్రాల్లో కనిపించలేదు. ఎక్కువగా బాలీవుడ్ లో శ్రమించేసింది. ఇక రాశికన్నా కూడా తన గ్లామర్ ను పెంచి గాయపడ్డా గానీ కాస్త ఆలస్యంగా నిలబడింది. ఆమెకు తెలుగులో పెద్ద హిట్లు లేకపోవడంతో ఆమె కోలీవుడ్ లో దృష్టి పెట్టింది. రాశికన్నా పక్కా కమర్షియల్ మరియు థ్యాంక్ యూ వంటి పరాజయాలతో ఇప్పుడు కోలీవుడ్ లోనూ అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుసు కదా అనే తెలుగు చిత్రం మాత్రమే ఉంది. అందులో రకుల్ ప్రీత్ సింగ్ యొక్క వేగం మరియు రాశికన్నా యొక్క నిదానమైన రీతి వెళ్లిపోవడం ఇప్పుడు సినీ ప్రపంచంలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎన్టీఆర్ కు మరో డైరెక్టర్ తో సినిమా. ఫ్యాన్స్ కి హ్యాపీ న్యూస్. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల దేవర చిత్రంలో మరో ఘన విజయాన్ని సాధించిన తర్వాత బాలీవుడ్ చిత్ర వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మరియు కొరటాల శివతో దేవరా 2 సినిమాలు కూడా చేసేందుకు ఒప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఇంకా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా కూడా చేయడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం సాగుతుంది. ఇటీవల హాయ్ నాన్న ఫేమ్ శౌర్యన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారనే వార్తలు రావడంతో ఇప్పుడు ఆ వార్తలు నిజమేనని మరియు ఎన్టీఆర్ సౌరవ్ కాంబినేషన్ లో సినిమా కన్ఫర్మ్ అయిందని
ప్రకటించబడింది. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మంచి వార్తగా మారింది. హాయ్ అన్న చిత్రాన్ని నిర్మించిన వైరా ఎంటర్టైన్మెంట్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను నిర్మించనుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే శౌర్యన్ లాంటి యువ దర్శకుడు చేసిన ఈ సినిమా ఎన్టీఆర్ కు కొత్త పాత్రలు లేదా సబ్జెక్టులతో పనిచేసే అవకాశాన్ని ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. నరేష్ పై నూతన బ్లాక్ మెయిల్ కేసు, హనీ ట్రాప్ వైరల్. నరేష్ బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ప్రస్తుతానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తన ప్రతిభను చూపిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నరేష్ అల్లరి ఫేమ్ రవిబాబు దర్శకత్వంలో మరో ప్రాజెక్టు చేస్తుండగా నవంబర్ 19న మెన్స్ డే సందర్భంగా ఆ చిత్ర సెట్స్ లో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమెన్స్ డేను ఉమెన్స్ మాత్రమే కాకుండా మెన్స్ కూడా ఘనంగా సెలబ్రేట్ చేయాలని అన్నారు. మన సంస్కృతిలో మహిళలకు చాలా ముఖ్యమైన పాత్రలు ఇవ్వబడ్డాయి. లక్ష్మీదేవికి ఫైనాన్స్, సరస్వతీదేవికి విద్య, కాళీమాతకు లా అండ్ ఆర్డర్ ఇస్తామని చెప్పింది. ఇదే విధంగా మెన్స్ డేను కూడా ఉమెన్ మెన్ కలిసి చాలా ఘనంగా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నామని వివరించారు. మహిళలు పురుషులు కలిసికట్టుగా ఒకరికొకరు గౌరవం ఇచ్చి సమానత్వంతో ఈ దినాన్ని జరుపుకోవడం ఎంతో అవసరమని ఆయన చెప్పారు. ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ స్టోరీతో లీడ్ రోల్స్ చేస్తున్నారు. మోహనకృష్ణ, ఇంద్రగంటి సినిమాలు ఎంజాయ్ చేశారు. సారంగపాణి జాతకం టీజర్ లాంచ్ లో సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ, మోహనకృష్ణ, ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన సారంగపాణి జాతకం డిసెంబర్ 20న విడుదలకు సిద్ధమైంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలింక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, రూప కొడువాయర్ జంటగా నటించారు. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్ విడుదలైంది. అందులో హీరో జాతకాలపై నమ్మకంతో జీవితం మారిపోతుందని విశ్వసించే పాత్రలో కనిపిస్తారు. నరేష్, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాడ, వెన్నెల కిషోర్ వంటి తారాగణం తమ విరోధంతో ఆకట్టుకుంటున్నారు. టీజర్ నుండి కథపై ఆసక్తి రేకెత్తించిన డైలాగులు కథాంశం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాయి. వివేక్ సాగర్ సంగీతం, టీజర్ సినిమాటోగ్రఫీ నిర్వర్తించారు. ఇంద్రగంటి, శివలింక కాంబినేషన్ లో జెంటిల్మన్, సమ్మోహనం తర్వాత ఇది 3వ సినిమా. నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న కోర్టు డ్రామా ఉద్వేగం కోర్టు డ్రామాగా మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిగుణ్ 25వ సినిమా విశేషం. దీప్సిక కథానాయికగా నటించగా పరుచూరి గోపాలకృష్ణ, శ్రీకాంత్ భరత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కార్తిక్ కొడగండ్ల సంగీతం అందించిన ఈ చిత్రానికి అజయ్ సినిమాటోగ్రఫర్గా పనిచేశారు. కోర్టు నేపథ్యంలో పవన్ కళ్యాణ్, వకీల్ సాబ్ తర్వాత వస్తున్న సినిమా ఇదే. సాంకేతిక కారణాల వల్ల నవంబర్ 22న విడుదల కావాల్సిన ఈ చిత్రం నవంబర్ 29కి వాయిదా పడింది. నిర్మాతలు శంకర్, మధు సినిమా ప్రమోషన్స్ పై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. దర్శకుడు మహిపాల్ రెడ్డి సినిమా కంటెంట్ కు నమ్మకం వ్యక్తం చేశారు. ప్రేక్షకులను మెప్పించేలా మంచి అవుట్పుట్ కోసం ఆలస్యం జరిగిందని తెలిపారు. ఉద్వేగం నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా పెద్ద స్థాయిలో విడుదల కానుంది. బేబీ జాన్ నుండి ఈ నెల 25న నయన్ మటక్కా విడుదల. బేబీ జాన్ నుండి ఫస్ట్ సింగిల్ నయన్ మటక్కా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ పాటను ఆలపించిన దిల్జిత్ దోసంజ్, దీక్షిత వెంకటేషన్ మరియు అలియా డి మ్యాజిక్ క్రియేట్ చేయనున్నట్లు సమాచారం. ఎస్తామన్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ అల్టిమేట్ డాన్స్ గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ పై చిత్రీకరించిన ఈ పాటలో వారి కెమిస్ట్రీ హైలైట్ కానుందని టాక్. ఇర్షాద్ కమిల్ రాసిన సాహిత్యం, దిల్జిత్ పవర్ఫుల్ వాయిస్ తో పాటు మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది. బేబీ జాన్ మూవీ ద్వారా కీర్తి సురేష్ బాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ ధావన్, జాకీ ష్రాఫ్, వామికా గబ్బి కీలక పాత్రలో నటిస్తున్నారు. మురద్ ఖేతానీ, ప్రియా అఖిల్, జ్యోతి దేశపాండే నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమా ట్రూ బ్లాక్ బస్టర్ అని అంచనాలను క్రియేట్ చేస్తుంది. డిసెంబర్ 25న సినిమా థియేటర్ లో విడుదలకు సిద్ధమవుతుంది. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన రామ్ పోతినేని, మహేష్ బాబు పి మైత్రి మూవీ మేకర్స్ సినిమా. ఉస్తాద్ రామ్ పోతినేని 22వ చిత్రం RAPO22 మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి గోపిచంద్ మల్లేలి కెమెరా స్విచ్ ఆన్ చేయగా హనుమారాఘవపుడి క్లాప్ ఇచ్చారు. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ స్పెషల్ మేక్ ఓవర్ గా కనిపించనున్నారు. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి విజయం తర్వాత మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. యువతలు ఆకట్టుకునే అంశాలతో పాటు మంచి కథతో సినిమా రూపొందుతుందని నిర్మాతలు నవీన్ ఏర్నేడి, రవిశంకర్ యలమంచిలి తెలిపారు. దర్శకులు శివ నిర్మాణ, వెంకీ కుడుమల, పవన్ సాధినేని లాంటి ప్రముఖులు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఇతర నటీనటుల వివరాలు త్వరలో ప్రకటించారు. నవంబర్ 28న రోటీ కబడా రొమాన్స్ గ్రాండ్ విడుదల. ఈ నెల 20 నుండి గ్రాండ్ ప్రీమియర్స్ లక్కీ మీడియా అధినేత బెక్కం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జన్ నిర్మించిన రోటీ కపడా రొమాన్స్ నవంబర్ 28న గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైంది. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్ సోను ఠాకూర్ తదితరులు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించారు. యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం నేటి యువతను ఆకట్టుకునే అంశాలతో సజీవంగా ఉంటుంది. 22న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించనున్నారు. ఇటీవల ప్రదర్శించిన ప్రివ్యూ షోలు సగటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందాయి. మాసు థియేటికల్ విడుదల కోసం మేకర్స్ అన్ని సలహాలు పూర్తి చేశారు. క్రిటిక్స్ నుంచి వచ్చిన ప్రశంసలు ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా అందరి హృదయాలను గెలుచుకుంటుందన్న నమ్మకంతో చిత్ర బృందం ఉత్సాహంగా ఉంది.
2024లో ఉత్తమ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా నిలుస్తుండడంలో సందేహం లేదని నిర్మాతలు తెలిపారు.